అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము అని రాస్తూ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెబుతాను, ఇప్పుడు చెప్పండి, న్యూ ఇయర్లో న్యూ లైఫ్లో జాయ్ అంటే ఎలా ఉండాలో చెబుతున్నాడు పెద్ద ఆయన పేరు పౌలు గారు. ఆయన రాస్తున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు ఎలా ఆనందించాలి? పాటలు పట్టుకున్నా, వర్షిప్పుల పేరుతోనా, ఎగరడమా? రిజాయిస్ అనేది, ఆ జాయ్ఫుల్ మూమెంట్ అనేది ఎలా వస్తుంది? ఏముందని ఆనందిస్తున్నా? ముగ్గేసుకున్నామని ఆనందిస్తున్నామా? బట్టలు వేసుకున్నామని ఆనందిస్తున్నామా? బిర్యానీ పెట్టుకున్నామని ఆనందిస్తున్నామా? దేనిని బట్టి అసలు ఆనందించడానికి మనకు ఒక కారణం ఉండాలిగా. ఎప్పుడు మాట్లాడుకునే మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఏముందని ఆనందించడానికంటే ఇంకా పాత అప్పులు అలాగే ఉన్నాయి. కొత్త క్యాలెండర్ వచ్చిందని అప్పులు ఏం తీరిపోయి అలాగే ఉన్నాయి. ఇంకా పాత అప్పులు అలా ఉన్నాయి. పాత గొడవలు ఉన్నాయి. పాత వాళ్ళు ఇంకా మనతో మాట్లాడలేదు, ఇంకా అలాగే ఉన్నారు. పాత రోగాలు అలాగే ఉన్నాయి. పాత బట్టలు అలాగే ఉన్నాయి. అన్నీ అలా ఉన్నట్టున్నాయి. ఏముంది కొత్తదనంలో? ఇంకా విషయం చెప్పినా, క్రైమ్ రేట్లు పెరిగాయి, తగ్గలేదు. గొడవలు పెరిగాయి, హత్యలు పెరిగాయి, అన్నీ అలా ఉన్నాయి. ఏముంది కొత్తదనంలో? క్యాలెండర్ పేజీ తిరగడం తప్ప. ఏదో ఒక ఫీలింగ్ ఎవరి తెచ్చారో తెలియదు కానీ మొత్తం మీద ఒక ఫీలింగ్ తప్ప అని అడుగుతున్నాను. ఏముంది? అవే గొడవలు, అవే అప్పులు, అవే రోగాలు, అవే బాధలు, అవి ఇంట్లో తగాదాలు, అవే స్నేహితులు దొంగ మాటలు, అవే ఎన్నిపోట్లు, అన్నీ అలానే ఉన్నాయి. ఏముందని మనం ఆనందిస్తాం. కానీ పౌలు దీనికి ఆపోజిట్గా అంటున్నాడు, ఏముందని ఆనందిస్తాం కాదు. శ్రమలైనా, బాధలైనా, ఇబ్బందులైనా, సమస్యలైనా, ఏదైనా ప్రభువునందు ఆనందం ఉంది. నాలాగా మీరు చూడండి. ఈ సెలబ్రేషన్ చేస్తున్నారు చూస్తారు, పేలుస్తున్నారు చూస్తారు, వినబడుతున్నాయిగా. ఎందుకు వేస్తారో తెలియదు వాళ్ళకి, ఎందుకు ఆరిపోయినది తెలియదు వాళ్ళకి. నేను అడుగుతాను, ఎందుకు వేస్తారో తెలియదు. చాలామంది వాళ్ళు అంటుంటారు, హ్యాపీ న్యూ ఇయర్ బండి మీద వెళ్ళిపోతూ చెప్తుంటాడు. ఆడెవడం మనకు తెలియదు. బ్రో హ్యాపీ న్యూ ఇయర్. ఈ బ్రో కూడా పెట్టి అర్థమవుతుంది. చాలా కాలం బ్రో అంటే డౌట్ వచ్చింది నాకు. బ్రో తర్వాత తెలిసింది బ్రదర్ అని. నడుతున్నాను వాడు వెళ్ళిపోతూ చెప్తాడు, దేనికి హ్యాపీ అని ఆపేసి, రే ఇంకా నాకు అప్పులు ఉన్నాయి, ఇంకా నాకు బాధలు ఉన్నాయి, డిసీజ్ ఉంది, నాకు ఎలా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారంటే, బ్రో హ్యాపీ న్యూ ఇయర్ బ్రో అంటాడు. దేనికి హ్యాపీ? నేను ఏముందని హ్యాపీ? నా అప్పులు పోయాను హ్యాపీగా ఉండాలా? నా తిప్పలు పోయాను హ్యాపీగా ఉండాలా? నా గొడవలు పోయాను హ్యాపీగా ఉండాలా? నా పాత స్నేహితులు నాతో మాట్లాడలేదని హ్యాపీగా ఉండాలా? దేన్ని బట్టి హ్యాపీగా ఉండాలి? అన్నీ అవే ఉన్నాయి. కానీ పౌలు గారు అంటున్నారు, ఇలాంటి ఎంజాయ్మెంట్ మీరు కోరుకున్న, అప్పులు పోయాయని మీరు ఆనందంగా ఉన్నా మళ్ళీ అప్పులు వస్తాయి. జబ్బులు పోయాయని మీరు ఆనందంగా ఉన్నా మళ్ళీ జబ్బులు వస్తాయి. వ్యక్తులు పోయారని మీరు మరలా వచ్చారని ఆనందించిన మరలా పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవి కాదు ఆనందాలంటే. డబ్బు కాదు, వ్యక్తులు కాదు, స్నేహితులు కాదు, క్యాలెండర్లు కాదు, కొత్త బట్టలు కాదు, తిండి వంట, పిండి వంటలు ఇవేమి కాదు. ఏంటి పౌలు గారు అంటే, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువునందు ఆనందించండి. ఎలా ప్రభువునందు ఆనందించడం అంటే ఆ గ్రాబ్ చెప్తున్నాడు. నీకు బ్యాక్గ్రౌండ్ చాలాసార్లు చెప్పాను, ఒకసారి చెప్తాను వినండి. ప్రభువునందు ఆనందించడం అంటే ఆయన ఆనందించడానికి మనకులాగా ఇలా కూర్చొని చక్కగా బిర్యానీ తిని, తినంగా దమ్ బిర్యానీ, చక్కగా బిర్యానీ తిని ఇలా కూర్చొని రాస్తున్న పత్రిక కాదు. పాచన్నాన్ని ముఖం మీద పడేస్తే తినాలో వద్దో తెలియని పరిస్థితుల్లో, శవాలు కుళ్ళిపోయిన పరిస్థితుల్లో, ఆ శవాలకి బద్ది పురుగు ఉంటుంది చూసారా, ఆ బద్ది పురుగులు పడుతున్న టైంలో ఒక గృహలాంటి చెరసాల్లో ఆయన పడేస్తే, ఆ చెరసాల్లో జైల్లో ఖైదీగా ఉంటూ కాళ్ళకి చేతులకి సైన్ లేసి బిగించేసినప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఆయనకి తినడానికి సరి అయిన తిండి, ఊపిరి పీల్చడానికి సరి అయిన గాలి, ఆయనకి ఎట్టకలగడానికి సరి అయిన దుప్పట్లేని పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, ప్రభువునందు ఆనందించండి అని. ప్రభువునందు ఆనందించండి అంటే మరి నువ్వేం చేస్తున్నావు? నేను చెరసాల్లో ఉన్న ఆనందిస్తున్నా, వీళ్ళు నాకు అన్నం పెట్టకపోయినా ఆనందిస్తున్నా. అది ఎలా? అది మనం
మెంటల్గా ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యా పౌలు అంటే, పౌలు గారు మెంటల్గా డిస్టర్బెన్స్ అయ్యారంటే మనకు మెంటల్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఆయన స్ట్రాంగ్ పర్సన్. ఆయన అన్నం లేకపోయినా ఆనందిస్తున్నాడు, శ్రమ ఉన్నా ఆనందిస్తున్నాడు, ఒంటరితనం ఉన్నా ఆనందిస్తున్నాడు. ఇలాంటి టైంలో ఫిలిప్పీ పత్రిక అక్కడ ఉండి రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక అక్కడ ఉండి రాయడానికి కారణం ఏంటో మనకు తెలుసు. ఒక అమ్మాయికి హెల్ప్ చేశారని తెలిసి, ఒక అమ్మాయికి హెల్ప్ చేశాడుగా ఆయన. ఒక దయ్యం పెట్టిన ఎవరో పుతేన్ అనే చిన్నది ఎవరైతే ఉందో ఆ చిన్నదానికి దయ్యం పెడితే ఆ దయ్యం పట్టిన చిన్నదానికి స్వస్థత కలిగించాడని, వాళ్ళ లాభాలు పోయాయని చెప్పి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి గవర్నమెంట్తో కుమ్మక్కై తీసుకెళ్ళి లోపల పడేస్తే, ఆ లోపల ఉన్నప్పుడు బయట ఉన్న వాళ్ళు కానీ కంగారు అయిపోతారేమో అని, ఆ కంగారు పడొద్దు, నేను లోపల చాలా ధైర్యంగా ఉన్నానని, నా ముందు ఎలాంటి శ్రమలున్నా, కుళ్ళిపోయిన శవాలున్నా, పరిస్థితులు ఎలా అయిపోయిన ఎముకలు కూడా నా కళ్ళ ముందు కనబడుతున్నా, నా కోసం మీరేం టెన్షన్ అవ్వకండి, నాయకుడిగా నేనేం కృంగిపోవట్లేదు, నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను, మీరు కూడా బయట చెప్పండి ఆనందించి. ఇప్పుడు చెప్పండి, న్యూ ఇయర్లో ఎలా ఆనందించాలి? ఇదే మన పెద్ద ప్రశ్న. ఇప్పుడు న్యూ ఇయర్లో ఎలా ఆనందించాలి? ప్రభువునందు ఆనందించాలి. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, అసలు ప్రభువునందు ఆనందించడం ఇందాక నుంచి బాగా చెప్తున్నారు. ఎలా ప్రభువునందు ఆనందించడం అంటే? క్రిస్టియన్ సాంగ్స్ అన్ని గట్టిగా సౌండ్ పెట్టుకోవడమా? ఎలా ఆనందించడం అంటే? ప్రభువునందు ఆనందించడం అంటే 4 వాక్యాలు చదువుకోవడమా? ఎలా ప్రభువునందు ఆనందించడం అంటే? ప్రభు పేరు మీద పులిహార పట్లాలు దుప్పట్లు పంచడమా? ఎలా ప్రభువునందు ఆనందించడం అంటే? వాక్యాలో గంట నుంచి 2 గంటలు చదువుకోవడం ఎలా ప్రభువునందు ఆనందించడం అంటే? ప్రేయర్ లైఫ్లో ఎక్కువ గడపడం ఎలా ప్రభువునందు ఆనందించడం అంటే? ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ చెప్తున్నాడు. ప్రభువునందు ఆనందించడం అంటే నేను ఆనందిస్తున్నాను, మీకు అర్థమైతే నాలాగే మీరు కూడా చెప్పండి ఆనందించండి. ఎలా ఆనందిస్తున్నావు? ఈ టైంలో ఆయన రాస్తూ అంటున్నాడు, నేను ప్రభువునందు ఎలా ఆనందిస్తున్నానంటే, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, జీవితంలో ఆశలన్నీ 4 గోళ్ల మధ్య చెప్పండి బంధింపబడిపోయి ఉన్నాయి, అయినా నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను. నా దగ్గర లూకా లేడు, నా దగ్గర మార్కు లేడు, నా దగ్గర నా అన్నవారు లేరు, నా దగ్గర నా మేనల్లుడు కూడా లేడు, నా దగ్గర ఎవరూ లేరు. నా మిషనరీ జర్నీలో నన్ను అరెస్ట్ చేశారు, నన్ను తీసుకెళ్లారు, లోపల పడేశారు, అయినా ఇంత జరుగుతున్నా చాలా జాయ్ఫుల్ మూమెంట్లో ఉన్నాను. అదే ఎలా ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఆనందిస్తున్నావయ్యా? వీటి గురించి మేము అర్థం చేసుకోవాలంటే ఆయన చెబుతున్నాడు, రాస్తున్నాడు. ఎలా ఆనందిస్తున్నా అంటే ఒకసారి రాస్తున్నాడు చూడండి. అదే 3వ అధ్యాయం 7వ వచనం. చాలా జాగ్రత్తగా త్వరగా. అయినను ఏవేవి నాకు లాభకరమైనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఇప్పుడు బాగా వినండి, ఎందుకు నష్టంగా ఎంచుకుంటున్నావు, ఎలా జాయ్ఫుల్గా ఉంటున్నావు అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే 12వ వచనం, ఇదివరకే నేను గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాయని నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు పట్టబడుతున్నాను దాన్ని పట్టుకుని ప్రకటిస్తున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకున్న తలంచుకున్నాను, కానీ అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి, బాగా వెనకున్నవి మరిచి. ఇప్పుడు చెప్పండి, పాతవి మరిచి, పాత సంవత్సరంలోనే మరిచి, జరిగిపోయినవన్నీ మరిచి ముందున్న వాటికి పరిగెడుతున్నా. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు ఇంత ఆనందించడానికి కారణం వెనకాలన్న కష్టాలు, నష్టాలు, స్వనీతి, ధర్మశాస్త్రమైన కార్యాలు, ఆయన చేసిన ఘన కార్యాలన్నీ మర్చిపోయి ఏదో ఒక విజన్ పెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మన విజన్స్ ఎందుకు నెరవేరట్లేదంటే మనకి వెనకాలే జ్ఞాపకం వచ్చేస్తుంటాయి. ఏంటి? అప్పులు, తిప్పలు, చెప్పండి, గొడవలు, బరువులు, బాధ్యతలు. ఇవి గుర్తొచ్చి మనం ఏమైనా కూడా చెప్పినా నీరసించిపోతాం, బాధపడిపోతాం. అందుకే చాలామంది నూతనత్వంలో కూడా విచారంగా ఎలా ఉంటారంటే వాళ్ళకి ఇంకా పాతవి గుర్తొస్తాయి. కానీ పౌలు గారు అంటున్నారు, వెనకున్నవి మరిచి. అంటే అరే, అన్ని కష్టాలు, అన్ని అవమానాలు, మీ భారాలు, మీ గోత్రాలు, మీ పేరు, మీ స్వనీతి, మీ గొప్పతనాలు, ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారంటే, నేను ముందు ఒకటి పెట్టుకున్నాను, దాని కొరకు ఎదురు చూస్తున్నాను కనుక పాతవి మర్చిపోతున్నాను, కొత్త వాటి కొరకు ఎదురు చూస్తున్నాను. మీకు అర్థమైతే పాతవి మర్చిపోయి కొత్త దాన్ని మనం ఒకటి పెట్టుకుంటేనే మనం జాయ్ఫుల్గా ఉండమంట. ఇన్ని అడుగుతున్నాను, జాయ్ఫుల్గా ఉంటామంట. ఏంటి ఆ కొత్తదేంటి, పాతదేంటి? ఏం రాస్తున్నాడు 7వ వచనంలో? నీతి విషయమై క్షమించండి, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము
సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఇప్పుడు బాగుండండి, ఏదో చెప్తున్నాడు చూడండి. ఆయనకి ఏవేవి లాభాలు తెచ్చునో ఇప్పుడు చెప్పండి. జాయ్ఫుల్గా ఎప్పుడు ఉంటాం? క్రొత్త సంవత్సరంలో ఎప్పుడు ఆనందంగా ఉంటామంటే నీకు అడ్డగోలు లాభాలు తెచ్చేవేమన్నా ఉంటే యాపే. ముఖ్యాంశాలు మరోసారి, నీకు అడ్డగోలు వచ్చే అది మనీయా, లేకపోతే అడ్డగోలుగా వచ్చే మనుషులా, వస్తువుల, పరిస్థితుల, భూముల, లౌకికమైన ఆనందాల, పిలవకపోయినా నీ దగ్గరకు వచ్చే సరదాలా, లేకపోతే నీకు అనుకోకుండా ఎదురవుతున్న ఏవైతే ఈ లౌకికమైన అందాలతో ముడిపడిన సంగతులా, ఏవేవి నీ దగ్గరకు వస్తున్నాయో, ఏవేవి నీకు లాభకరంగా అనిపిస్తున్నాయో, ఇది నీకు మాత్రమే ఆప్షన్ అన్నట్టు ఏవైతే నీకు అనిపిస్తున్నాయో అవన్నీ నష్టంగా ఎంచుకుంటేనే నీకు జాయ్ స్టార్ట్ అవుద్ది. పాతవి ఏవైతున్నావు వదిలే. రూపాయి వస్తుందా, వస్తువు వస్తుందా, లేకపోతే వ్యక్తులు వస్తున్నారా, లేకపోతే పరిస్థితులు వస్తున్నాయా, అడ్డగోలు ల్యాండ్స్ వస్తున్నాయా, ఏం వస్తున్నాయి నీ లైఫ్లోకి, అవేవో లాభాలు అనుకోకు. వాటి వల్ల నీకు కలిగేది లాభాల కన్నా చెప్పండి నష్టాలే కలుగుతాయి. అందుకే పౌలు గారు అంటున్నారు, ఏవేవి నాకు లాభాలో వాటన్నిటినీ, నా స్వమార్గాన్ని, నా స్వనీతిని, నా బ్యాక్గ్రౌండ్ని, నా బెన్యామీను గోత్రాన్ని, నా రాజరికాన్ని, మా రాజుల వంశాన్ని, నా పాండిత్యాన్ని, వీటన్నిటినీ నష్టం. ఇంకా మాట చెప్పనా, వాటన్నిటిని డస్ట్ అన్నాడు ఆయన. ఇంకా మాట చెప్పనా, స్క్రాప్ అన్నాడు ఆయన. మరో మాట చెప్పనా, అశుద్ధమైన పెంట అన్నాడు ఆయన. సరే ఏంటి సార్, మీ మనీని దూరం పెడుతున్నారు, మీ ఫేమ్ని దూరం పెడుతున్నారు, మీరు ధర్మశాస్త్రం ప్రకారం మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు లోకంలోను, సమాజంలోను, ధర్మశాస్త్రంలోను, అన్ని విధాలుగా, సమాజ మందిరాల్లోనూ మీరు అన్ని విధాలుగా గొప్పవారు, మీరు ఎందుకు నష్టంగా ఎంచుకుంటారు? మీకు ఏంగా ఇవెందుకు వదిలేసుకుంటున్నారు సార్? మనీ వదిలేసుకుంటారా, పేరు వదిలేసుకుంటారా, అహాన్ని వదిలేసుకుంటారా, ఆత్మగౌరవాన్ని వదిలేసుకుంటారా? ఇవన్నీ ఎందుకు వదిలేసుకుంటాను అన్నాడట. దేనికి వదిలేసుకుంటున్నారు సార్ అంటే, నా స్వనీతిని వదిలేస్తున్నారు. ముఖ్యంగా నా స్వనీతిని ఎందుకు పక్కన పెడుతున్నారంటే, అని ఇచ్చిన ఆన్సర్ అని చెప్పనా, నేను అవి పక్కన పెట్టకపోతే నా దగ్గరకు ఒకటి రాదు. నా స్వనీతి చస్తే కానీ క్రీస్తు నీతి నా దగ్గరికి రాదు. ఇవన్నీ నేను నష్టంగా ఉంచుకొని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని సంపాదించుకుంటున్నాడట. ఇప్పుడు చెప్పండి, క్రీస్తును సంపాదించుకోవడానికి కొన్ని వదిలేసుకుంటే కానీ, గుర్తుపెట్టుకోండి, ఆయన రాడా అంటే చెప్పండి రాడు. ఏం వింటున్నావో మళ్ళీ అడుగుతున్నాను, ఏం చూస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఈ 2025 అంతా ఎక్కడెక్కడికి వెళ్ళావో, ఎలాంటి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో, దేవుడికి నచ్చిన పరిస్థితుల్లో, ఏ ఏ విషయాల్లో వాక్యపు పరిధులు దాటే పరిస్థితులు ఉన్నావో, ఎక్కడెక్కడున్నావో అవన్నీ నువ్వు నష్టముగా ఎంచుకుంటే కానీ నీ లైఫ్లోకి ఎవరు రారట? ప్రభు రాడట. ప్రభును సంపాదించుకోవాలంటే ఇవన్నీ వదిలేసుకోవాలి. ఇవన్నీ వదులుకుంటానే ఆయన రాడు. ఆయన రావాలి అంటే ఇవన్నీ వదిలేయాలి. ఈ వదిలేస్తే కానీ ఆయన రాకపోతే నీకు జాయ్ అనేది నీ లైఫ్లో స్టార్ట్ అవుదట. హ్యాపీ హ్యాపీ హ్యాపీ, అదే జాయ్. అడుగుతున్నాను, నూతన సంవత్సరం శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. ఆ జాయ్ ఏదైతుందో, ఆనందం, ఆ హ్యాపీ న్యూ ఇయర్లో ఉన్న ఆనందం అడుగుతున్నాను. అది నిజమైన ఆనందం కాదు. నీకు నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది చెప్పిన? ప్రభువునందు ఉంటుంది. నా క్యాలెండర్ మారినా మారకపోయినా, నెల మారినా మారకపోయినా, రోజు మారినా మారకపోయినా, వ్యక్తులు మారినా మారకపోయినా, నా పరిస్థితులు మారినా మారకపోయినా, నా రోగం తగ్గినా తగ్గకపోయినా, నా అప్పులు పెరిగినా పెరగకపోయినా, నా సంపాదన నాకు వచ్చినా రాకపోయినా, ఎవ్రీడే నేను ఏం చేస్తాను కదా సార్? ప్రభువునందు చెప్పండి ఆనందిస్తాను. నేను ఎప్పుడు ఆనందించగలనంటే ఆయన కొరకు నేను వదిలేసుకోవాలి. మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు ఎన్ని వదిలేసుకుంటున్నావంటే ఆ 3:13 లేదా అంటున్నాడు చూడండి, వెనక్కున్నవి మరిచి. ఇప్పుడు చెప్పండి, ముందుకు సాగాలి అంటే ఏం వదిలేయాలట? చెప్పండి చెప్పండి. మీరు ఎప్పుడైనా నూతనంగా ఎదగాలి అంటే, ముందుకు సాగాలి అంటే మీరు రాసి పెట్టుకోండి ఈ వాక్యాన్ని, పాత వదిలేయాలి. కోపం ఉందా వదిలే, స్వనీతి ఉందా వదిలే, నీకేమేముందో వదిలే, వాటన్నిటికీ ఏ విషయాలైతే వదిలే. పౌలు గారు చెప్తున్నారు, ఇదిగో నా లైఫ్లో నా న్యూ ఇయర్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయంటే, నాకు ఎవ్రీడే న్యూ ఇయర్ లాగా ఉంది నా ప్రభువు నందు. చెప్పండి, ప్రతిరోజు నూతనంగానే ఉంది.
ఆనందిస్తున్నాను. ఇదిగో ఆయన బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. క్రీస్తును సంపాదించుకుని ఆ స్వనీతిని చంపేస్తాను. ఎంతగానంటే నువ్వెంత, నీ బతుకెంత, నీవేంటని మాట్లాడే మాటలు పోయి ప్రభు ఎదుటికి వెళ్ళి, ప్రభువా నా బతుకెంత, నన్ను ఇంకా సజీవ లెక్కలు ఉంచావని నన్ను నేను చూసుకునే రోజులు వచ్చేసాయి. ఇప్పుడు చెప్పండి, మారడం అంటే చెప్పనా, నీ మాట మారాలి. చాలామందితో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమంటారంటే, ఏంటి నువ్వు కూడా చెప్తా, మాకు చెప్పేస్తావు నువ్వు కూడా. ఈ టైప్ యాటిట్యూడ్ ఉంటుంది చూసావా, అది మారాలి. నీ మాట పడిన తత్వం అని చూసారా, అది మారాలి. ఎదుటోని యొక్క లాభాలు లాక్కునే వ్యవహారం చూసారా, 10 రూపాయలు కొక్కుర్తే, అది మారాలి. నీకేమీ తెలియకపోయినా, ఏది ఎరగకపోయినా ఒక 2 స్నేహితుల మధ్య పొల్ల పెడతావే, అది మారాలి. పచ్చని కాపురాల్లో చిచ్చుబట్టే మాటలు మాట్లాడతావే, అది మారాలి. నీ స్వనీతి మారాలి. ఏం చేసినా ఏమన్నా నువ్వే రైట్ అన్నట్టు మాట్లాడతావు చూసావా, అది మారాలి. అది మారకపోతే నీ కాపురంతో ప్రాబ్లం అవుద్ది. అది మారకపోతే నీ జీవితంతో నీకే ప్రాబ్లం అవుద్ది. అది మారకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, నీ సహవాసంలో నీకే ప్రాబ్లం అవుద్ది. అది మారకపోతే నిన్ను నువ్వు డిఫెన్స్ ఇచ్చుకున్నంత కాలము నీకు నువ్వే ప్రమాదం అవుతావు. గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు డిఫెన్స్ ఇస్తే నడుతున్నావు. నీ స్వనీతి ఎందుకు తెస్తున్నావు? ఆయన నీతి లేకపోతే నువ్వేంటో నీకు అర్థం కావు. ఆయన నువ్వు సంపాదించుకోకపోతే నీకేంటో నీకు అర్థం. అందుకే 9వ వచనం అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకునే ధర్మశాస్త్రం మూలంగా నా నీతి వలన కాక క్రీస్తు వలన విశ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగుపడి నిమిత్తం. అంటే ఈ 2026 నువ్వు ఎవరికి కనబడతావు చెప్పనా? అక్కడ ఆచరి చూడండి, ఆయనకు అగపడాలి, ఆయనకు కనబడాలి. 25 వరకు నీ ఉద్యోగం ఎలా చేస్తావో నాకు తెలియదు, ఈ ఉద్యోగం ఇక్కడి నుంచి ఆయనకి అగపడాలి. ఈ 2025 వరకు నువ్వు ఎలాంటి స్నేహాలు చేస్తావో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి నీ స్నేహం ఆయనకి అగపడతాది. ఇప్పటి వరకు ఎలా సంపాదించో తెలియదు 25 వరకు, కానీ 2026 ఈ మెసేజ్ తర్వాత దేవుడికి నీకు వడంబడికేడు తెలుసా, ఆయనకి నీ సంపాదన అగపడాలి, నీ కాపురం అగపడాలి, నీ స్నేహం అగపడాలి, నీ థాట్స్ అగపడాలి, నీ డిస్ప్లే, నీ ఫోన్, టైమ్ లైన్ ఆయనకు అగపడాలి. ఆయనకు అగపడడానికి నా బతుకులు ఉన్నవన్నీ పెంటగించాను, ఆయనకు అగపడ్డానికి నా కార్యాలన్నీ చంపేశాను. ఆయనకు అగపడ్డానికి అంటే ఆయనకు కనబడ్డానికి నన్ను నేను కనబడకుండా చెప్పండి నా నీతిని తగ్గించేశాను. న్యూ ఇయర్లో నీకు సవాల్ అని చెప్పినా నేను ముగిస్తున్నాను త్వరగా. న్యూ ఇయర్లో నీకు సవాల్ ఏంటంటే, నువ్వన్నవాడు సావాలి, దేవుడు కోరుకున్నవాడు అన్నవాడు మరలా నీలో నుంచి చెప్పండి మొలవాలి. దట్ ఈజ్ న్యూ ఇయర్. గుర్తుపెట్టుకో. నువ్వన్నది పోవాలి, నువ్వన్నది సిలువ వేయబడాలి, నువ్వన్నది పూర్తిగా ముగిసిపోవాలి, నువ్వన్నది పూర్తిగా నశించిపోవాలి. అందుకు అంటున్నాడు, ఏ విధము చేతనైనను. ఏ విధము చేత అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఏ విధం అంటే నా లైఫ్ న్యూ ఇయర్స్ ఎలా స్టార్ట్ అవ్వాలనుకుంటున్నానంటే, ఒక విధం పెట్టేసుకున్నాను, ఒక గోల్ పెట్టేసుకున్నాను. నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. నా మెంటల్ ప్రిపరేషన్ అంతా ఒక విజన్ మీద పెట్టాను. ఏముంది సార్ అంటే నేను విభజిస్తున్నాను చూడండి. ఆయనకి ఏం కావాలో స్పష్టంగా చెప్తాడు. ఈ అధ్యాయంలో ఏం కావాలి స్పష్టంగా చెప్పాడు. దేనికోసం పరిగెడుతున్నాడో స్పష్టంగా చెప్పాడు. దేనికోసం అంత త్యాగం చేస్తున్నాడో స్పష్టంగా చెప్పాడు. మళ్ళీ ప్రశ్న బాగా వినండి. ఏం కావాలో స్పష్టంగా చెప్తున్నాడు. 3వ అధ్యాయం 4 నుంచి 6 వచనం వరకు. నెక్స్ట్ ఆయనకి ఏం కావాలో పరిగెడుతున్నాడు ఆయనకి అర్థమైంది 11వ వచనంలో. దేనికోసం త్యాగం చేస్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు మిగిలిన వచనాల్లో. ఇవన్నీ చదువుతున్నప్పుడు అన్నిటికీ కూర్పు 10వ వచనంలో చెప్తున్నాడు. ఏమని? మృతుల్లో నుండి పునరుద్ధానం పొందాలని అన్నీ వదిలేసా. నేను ముగించేస్తున్నాను, జాతకమేనండి. మృతుల్లో నుండి పునరుద్ధానం పొందాలని అన్నీ వదిలేశాను. ఆయన మరణ విషయంలో సమానంగా ఉండాలని అన్నీ వదిలేశాను. పునరుద్ధాన బలం ఎలాంటిదో ఎరగాలని అన్నిటినీ వదిలేశాను. ఆయన శ్రమలలో ప్రభువా నేను కూడా పాలువాడినే అని చెప్పడానికి అన్నీ వదిలేశాను. ఈ 4టిని సంపాదించడానికి నా లైఫ్లో ఎవ్రీడే ప్రభు నందు ఆనందిస్తున్నాను.
ఎలా ఆనందిస్తాం? ఆనందించడం అంటే ఎలా? పాటలు కాదు, వర్షిప్ కాదు, బాగా తినడం కాదు, తిరగడం కాదు. ఆనందించడం అంటే ఏంటి? ఇదిగో ఆయన కొరకు నేను ఎప్పుడు చనిపోతానా అని ఎదురు చూస్తున్నాను. ఆ చావ గడియలో దగ్గర రావడానికి ఇయర్ బై ఇయర్ డౌన్ అవుతుంది చూసారా? సంవత్సరం తగ్గుతుంది చూసారా? 25 పోయింది, 26 పోద్ది, 27 పోద్ది. ఇది పోయే కొలది నా లైఫ్లో ఒక ఆనందం స్టార్ట్ అవుతుందా? 26 పోయింది, 27 పోతుంది, 28 పోతుంది. ఈ పోతున్నప్పుడు ఏం గుర్తు చేస్తున్నావయ్యే పౌలు అంటే, కొన్ని సంవత్సరాలు తగ్గిపోయి అంటే ఇంక త్వరలోనే ప్రభు కొరకు నేను చెప్పండి చచ్చిపోతాను. ఇది నా జాయ్ అంటున్నాడు ఆయన. ఎప్పుడు చెప్పండి? చావును కోరుకున్న చావు ప్రభు కొరకు చనిపోవడం, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటున్నాడు అన్న సంగతి ఎవరికీ తెలియక అది ఇంట్లో రాసేసుకుని పెట్టుకుని చెప్పండి ప్రభునందు ఆనందించ. ప్రభునందు ఆనందించడం అంటే చెప్పిన సావు కొరకు ఎదురు చూడడం గుర్తుపెట్టుకోండి. మరణం కోసం ఎదురు చూడడం. న్యూ ఇయర్లో ఈ మాట నచ్చుతుందా? ప్రభునందు ఆనందించడం దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఎలా రాయాలి కింద. ప్రభునందు ఆనంద ఈ కార్డు ఇస్తారు వాగ్దాన కార్డులు. ప్రభునందు ఆనందించండి ఈ కార్డు ఇచ్చిన తర్వాత కింద ఎలా రాయాలి వ్యాఖ్యానం ఏమంటే, ప్రభునందు ఆనందించడం అంటే మొట్టమొదటి పాయింట్ మృతుల పునరుద్ధానం కోసం ఎదురు చూడండి సాగు కోసం అని రాయాలి. తీసుకుంటే ఎవడన్నా వాగ్దానం కార్డు? పేరుకి వాగ్దానం కార్డులే కానీ అవి వాగ్దానం కార్డులు కాదు. చెప్పండి, పాత రెఫరెన్సే ఏంటి? వాగ్దానం కార్డులు అంటారు కానీ ఆల్రెడీ జరిగిపోయిన వాగ్దానాలు అవి. వాటి గురించి మాట్లాడుతూ ప్రభువునందు ఆనందించడం అంటే దేనికోసం ఆనందించడం? నేను ఎప్పుడు మరణిస్తానా? ఆ మరణ విషయంలో ఆయనతో కూడా నేను సమానం. నేను సిలివేశాను ప్రభు, నేను సిలివేశాను, నిన్ను అవమానించాను, నీకు ముళ్ళ కిరీటం పెట్టారు, నీ ఈపుని చీరేసేలా నాగలతో దున్నట్టు దున్నేస్తారు. ప్రభా నాకు ఆ విషయం తెలుసు. నిన్ను ఎలా కొట్టారో నన్ను కూడా అలాగే కొట్టాలని నేను ఎదురు చూస్తున్నా. నిన్ను ఎలా అవమానించారో నన్ను కూడా అలాగే అవమానించాలని ఎదురు చూస్తున్నా. నిన్ను ఎలా దొంగ దెబ్బ కొట్టారో నన్ను కూడా చెప్పండి అలాంటి దొంగ దెబ్బలు కొడితే ఆ టైంలో నువ్వు ఎలా నిలబడాలో అనుభవంతో నేను నేర్చుకోవాలనుకుంటున్నా. నీ అందు నేను ఆనందిస్తున్నా. నన్ను ఎవడో కొట్టాడు, ఆ కొట్టినప్పుడు నాకు అనిపించింది నా ప్రభువుని కూడా ఇలాగ కొట్టారేమో అని. నన్ను ఎవడో తిట్టాడు దారింటి పోతూ అనవసరంగా, నా ప్రభువును కూడా అన్నం పెట్టినందుకు ఇలాగ తిట్టారు. కానీ ఒక జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది ప్రభువా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఆ ఒత్తిడి, ఆ ఒంటరితనం, ఆ బాధ, ఆ అవమానం నాకు అర్థమవుతుంది. ఇలాంటి మార్గాల గుండా నా కోసం నువ్వు వెళ్ళావా అని. లవ్ యూ మై లార్డ్. నేను నిజంగా నీ ప్రేమని అర్థం చేసుకుంటాను, నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నేను నిలబడినప్పుడు నాకు అర్థమవుతుంది, ఎంత ద్రోహానికి గురి చేసినప్పుడు ఆ ద్రోహం ఏంటి నాకు అర్థమవుతుంది. నేడో రేపు వాడు పట్ట అప్పగించేస్తాడన్నప్పుడు కూడా వాడి కాళ్ళు ఎలా కడిగావో నాకు ఎప్పటికీ మిరాకిల్. నన్ను ఎవరెవరో ఈ జైలుకి అప్పగించలేదు ప్రభా, నా యూదులు అప్పగించేశారు. నన్ను ఎవరెవరో ద్వేషించట్లేదు ప్రభా, గతంలో నాతో తిరిగిన వారే ద్వేషిస్తున్నారు. ఈరోజు జైల్లో ఈ సంఖ్యలు వేసుకుని నేను ఒంటరిగా ఉన్నాను, అయినా నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే నాకు సంఖ్యలు వేశారు, నీకు మేకలు వేశారు. అయినా లోనుండి చెప్పండి ప్రభువా నీ యందు నేను ఆనందిస్తున్నాను. ప్రభువా నీ యందు నేను ఆనందిస్తున్నాను. ఇదిగో మరణ విషయం నా దగ్గరికి వస్తే సాదాసీదాగా చంపకండిరా నన్ను అంటాను నేను. ఎందుకంటే ఆ పదవచనం రాస్తున్నాడు, సాదాసీదాగా చంపుద్రా. నా ప్రభువుని ఎలా చంపారో చెప్పండి, సమానంగా ఆయనతో మరణ విషయంలో సమానంగా అవమానించి హేళన చేసి అన్యాయంగా ఆయన ఎలాగైతే తూట్లుగా పొడి చేశారో నన్ను కూడా అలాగే చంపాను. నేను అదే కోరుకుంటున్నా. అందుకే నన్ను జైల్లో పెట్టినప్పుడు నాకు ఇవి బాధ అనిపించట్లేదు. ఎందుకంటే నీలా నన్ను చంపేస్తే బాగుందని నేను కోరుకుంటున్నా. నన్ను ఒంటరిని చేసినప్పుడు నేను బాధపడలేదు. ఎందుకంటే నా దగ్గరికి అప్పుడప్పుడు లోకం వస్తున్నాడు, నా దగ్గరికి అప్పుడప్పుడు మార్క్ వస్తున్నాడు, నా దగ్గరికి అప్పుడప్పుడు ఎవరెవరు పలకరిస్తున్నారు. కానీ నీకెవరున్నారు బ్రోవా? పేతురు లేడు, యాకోబు లేడు, మత్తయి లేడు, ఆ ట్రెజరీ మెంబర్ ఆడు ముందే లేడు, ఎవరు లేరు. కానీ నాకు అర్థమవుతుంది ప్రభా, నీ మరణ విషయంలో నీతో నేను సమానంగా ఉండాలనుకుంటున్నాను. మృతుల పునరుద్ధానం పొందడానికి ఆతృత పడుతున్నాను. మరణ విషయంలో సమానంగా ఉండాలనుకుంటున్నాను. అసలు నువ్వు లేచావే మూడో రోజు, నువ్వు లేచావుగా మూడో రోజు, అసలు ఆ పునరుద్ధానం బలం, ఆ శక్తి, ఆ పవర్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. నువ్వు లేవడం అంటే మాటలా. థర్డ్ డే లేచావు, మూడో రోజు లేచావు, ఆ పునరుద్ధాన బలం ఎట్టిదో
ఎరగాలనుకుంటున్నా. ఆ బలాన్ని ఎరగడానికి నా నీతిని చంపేస్తాను, ఆ బలాన్ని ఎరగడానికి నా ఆస్తులు వదిలేస్తాను, ఆ పునరుద్ధానం బలం ఎరగడానికి నా ధర్మశాస్త్ర క్రియ వదిలేస్తాను, ఆ బలమును ఎదగడానికి నా బెన్యామీన్ గోత్రం ఏదైతుందో అది పక్కన పడేస్తాను. ఆ బలాన్ని ఎరగడానికి మేము రాయల్ ఫ్యామిలీ అని చెప్పుకుంటూ తిరిగి ఇప్పటివరకు మా రాయల్టీని పెంటలో పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పునరుద్ధాన శక్తిని నేను చూడాలనుకుంటున్నాను. పాల్ ఇప్పట్లో లెగవయ్యా అంటే పౌలు ఇలా రిప్లై ఇస్తాడేమో, ఇప్పుడు లేకపోయినా పర్లేదు ప్రభువా, ఎప్పటికైనా లెగిస్తాను, ఒక హోప్ ఉంటే చాలు, దానికోసం ఇప్పుడే చచ్చిపోతాను.